వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా అండి. బెండకాయ ఫ్రై జిగురుగా లేకుండా చేతికి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ సరిపడినంత పోసి బెండకాయలని ఫ్రై చేయండి. ఒక ఆనియన్, 3, 4 పచ్చిమిర్చి, పల్లీలు తీసుకోండి. పల్లీలను వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ తీసుకొని అందులో పల్లీలను వేసి ఎల్లిపాయలను, జీలకర్ర, కారం వేసి గ్రైండ్ చేయండి. అలా మిక్సీ పక్కకు పెట్టండి. ఆ తర్వాత ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసుకొని మనం బెండకాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఫ్రై చేసిన ఆయిల్ ఉండి ఉంటుందండి, అందులోనే వేయండి, సరిపోతుంది ఆ ఆయిల్. ఆ తర్వాత అవి ఫ్రై అయ్యాక పసుపు వేసి ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ పట్టుకున్నటువంటి కారంని అందులో వేసేసేయండి. కారం వేసాక ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు అందులో వేసి బాగా కలపండి. ఫ్రై చేసిన ముక్కల్ని వేసి కలిపితే బాగుంటుందండి. మీరు సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి, కానీ స్టవ్ ఆఫ్ చేశాక వేసాను. మీరు కూడా అలాగే వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా మసాలా కూడా వేసేసేయండి, కొత్తిమీర కూడా వేయండి. బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.